వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మొన్న ఒకరోజు గ్రేట్ ఆంధ్ర హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని జగన్ రెడ్డి కాపాడాలంటూ పెద్ద ఆర్టికల్ రాసుకొచ్చింది. దాని మీద చర్చలు జరిగినాయి, నవ్వుకున్నారు, తిట్టారు, అది వేరే సంగతి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ట్వీట్ చేస్తా, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, నేనే ఆ దేవుడిని కాపాడాలంటూ ఈయన కొనసాగింపు. జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని కాపాడటం ఏంటి, దేవుణ్ణి కాపాడటం ఏంటి, గ్రేట్ ఆంధ్ర హిందూ మతాన్ని జగన్ రెడ్డే కాపాడుతాడంటూ ఆర్టికల్స్ రాయటం ఏంటి, ఎవరిని వంచి నమ్మించి మోసం చేయడానికి ఈ కుట్రలో కుతంత్రాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని నేనే కాపాడుతానని జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టి మరీ చెబుతున్నాడు కొత్తగా. ఆ గ్రేట్ ఆంధ్ర కూడా దాని కొనసాగింపుగా అదే మాట్లాడుతూ ఉంది. హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డే అంటోంది. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో జరగనటువంటి అపచారాలు కానీ, అన్యాయాలు కానీ, అవినీతి కానీ జరిగినాయి. పవిత్రత అపచారాలు కూడా అలాగే జరిగినాయి. దీంతో కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతింటం అనేది వైఎస్ఆర్సీపీకి అసలు అది ఎలా దాన్ని సమస్యను పరిష్కరించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 100కి 200% వాళ్ళు అన్ని విధాలా తప్పులు చేశారు. అన్య మతస్థుల్ని దాని చైర్మన్లుగా పెట్టడం కానివ్వండి, పాలక మండలిలో, తర్వాత ఈ కల్తీ అపచారం కానివ్వండి, తర్వాత అర్హులు కాని వ్యక్తుల్ని తీసుకొచ్చి డిప్యుటేషన్ల మీద ఈఓలుగా పెట్టి వాళ్ళ టైంలో ఏమైతే చేయదలుచుకున్నారో అవినీతి పనులన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా చూశారు. ఎప్పుడూ లేనిది తిరుపతి వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా నాణ్యత పడిపోయి భక్తులు ఎప్పుడు కూడా అట్లా ప్రసాదాన్ని వదిలిపెట్టి లేచి వెళ్ళిపోలేదు. ఆ స్థితికి తీసుకొచ్చారు. తర్వాత తిరుమలలో కూడా ప్రచారం అది మన మైకుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు. అంటే ఇది అది అని ఏమి లేదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమి చేయాలో తెలియక, తర్వాత బిఆర్ నాయుడు గారిని చైర్మన్గా పెట్టిన తర్వాత ఆయన అనేక సంస్కరణలు గతంలో చేసిన తప్పులన్నీ సవరిస్తున్నాడు. ఇప్పుడు అసలు చైర్మన్గా బిఆర్ నాయుడు రావటం అనేది బిఆర్ నాయుడు గారు వాళ్ళకి అసలు మింగుడు పట్టల్లా. ఆయన్ని తీసేయండి అని ఒకటే పోరు, ఎవరు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి అయితే ఆయన్ని ఎలా తీయాలి అనే దాని మీద ఒక కుట్ర పన్ని. అసలు ఇంకోటి ఏంటంటే అపచారం నుంచి దృష్టి మళ్లించడం కోసం కూడా అనేక ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ ఒక పరంపరగా చేసుకుంటూ వస్తుంది. పార్టీలో నాయకులు చెప్పి టీడీపీ తర్వాత కూటమి ప్రభుత్వ నాయకులను పార్టీల నాయకులను బూతులు తిట్టించడం, ఇట్లా ప్రతిదానికి ప్రజల దృష్టి అపచారం నుంచి మళ్ళించాలి. అందులో భాగంగా ఇప్పుడు దాడిని కేంద్రీకృతం చేసి బిఆర్ నాయుడు గారి మీద వ్యక్తిగత స్థాయిలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, ఆయన వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఫేక్ డీప్ వీడియోస్ సృష్టించి, ఇప్పుడు ఎవరైనా మనం ఇళ్లల్లో మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు కదండి, కుటుంబ సభ్యుల్లో, లేకపోతే మనం బంధువుల ఇళ్ళకి వెళ్తాము, బంధువులు మన ఇళ్ళకి వస్తారు. ఆ కిచెన్లో ఉన్నప్పుడు అది ఆ ఒక ఫోటోని తీసుకుని ఆ ఫోటో నుంచి ఏంటో మరి ఎందుకు పెట్టారో తెలీదు, ఇక రకరకాల క్రియేషన్ చేశారు. ఆయన కూడా అడిగాడు, ఏముంది అప్పుడు నేనేమన్నా తప్పు పని నేను చేశాను అని కూడా ఆయన అడిగితే మరి ఏం చెప్పలేని పరిస్థితి. తర్వాత వీళ్ళు ప్రచారం చేసిన వీడియోలని వెరిఫై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేశారు, డీప్ ఫేక్ వీడియోలు అనేది కూడా ప్రూవ్ అయిపోతున్నాయి. అయినా సరే ఆయన్ని తీసేయాలి, ఆయన వ్యక్తిగతంగా ఏదో తప్పు చేసినట్టు. తర్వాత ఆయన్నే కాకుండా కొంతమంది మహిళల్ని టార్గెట్ చేసి తెలుగుదేశం మహిళల్ని ఆ అమ్మాయి కారు కొనిచ్చుకుందాను, లేకపోతే ఫలానా దగ్గర డబ్బులు తీసుకుందాను కూడా ఇట్లాంటి వ్యక్తిత్వ హననం చేస్తే ఆ వాటికి కూడా ఆ మహిళలు బయటకు వచ్చి కూడా సవాళ్ళు ఇసిరారు. మా కార్లు మేము కొనుక్కున్నాము, ఇదిగో ఫలానప్పుడు కొన్నాము, ఫలానా షోరూంలో ప్రతి మంత్, ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా మేము ఈఎంఐలు కడుతున్నాం, ఈ అకౌంట్ల నుంచి రండి, బయటకు రండి, చర్చిద్దామని కేసులు పెట్టారు, కొంతమంది అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత వాళ్ళు పెట్టుకున్నటువంటి ట్వీట్లు కూడా తీసేశారు. ముందు ఈ ఫేక్ వీడియోలు పెట్టిన వ్యక్తులు ఎప్పుడైతే
బిఆర్ నాయుడు గారు దాని మీద కేసు పెట్టి దీని మీద విచారణ జరపాలి, అసలు ఎవరు దీన్ని సృష్టించారో పట్టుకోవాలనగానే దాన్ని తీసేశారు. మరి ధైర్యమే ఉంటే, అందులో నిజమే ఉంటే వాళ్ళు భయపడాల్సిన అవసరమే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, తర్వాత దేవుడి మీద విశ్వాసం లేదు, దేవుడికి అపచారాలు చేస్తున్నారు, అర్హులు కాని వ్యక్తులను తీసుకొచ్చి చైర్మన్లుగా పెట్టారు, అక్కడ ఈ జరుగుతున్నాయి అది జరుగుతుందని చెప్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా ఒక అపచారం కానీ లేకపోతే ఏదైనా అవినీతి కార్యక్రమం కానీ జరిగిందా? ఇప్పుడు మీ దగ్గర నుంచి నెయ్యి తీసేసిన తర్వాత పారదర్శకంగా పెద్ద పెద్ద డైరీలను పిలిపించి వాళ్ళకి కాంపిటేటివ్ రేటు మీద ఎవరైతే లో కొటేషన్ ఇస్తారో వాళ్ళకి ఇచ్చారు. అది 100% ప్యూరిటీ గురించి గ్యారంటీ తీసుకున్నారు. ఎప్పుడైనా కూడా వాళ్ళు చెక్ చేసే ఇప్పటికి వాడతారు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఎవరి మీదైనా అనుమానం వస్తుంది. ఎందుకంటే అది శ్రీవారికి సంబంధించిన అంశం. అవతల సంస్థలు ఎంత గొప్ప అయినా కూడా శ్రీవారికి అపచారం జరగొద్దు. ఏ స్థాయిలో ఎప్పుడన్నా పొరపాటు జరిగినా కూడా ఆ పాపం మనకు తగులుతుందనే పాప భీతి చంద్రబాబు నాయుడు గారికి ఉండబట్టే ఈ అపచారాన్ని బయటపెట్టాడు. అదే కనుక మామూలు వ్యక్తులైతే మనకెందుకు వాళ్ళు తీసుకున్నట్టు కిక్ బ్యాక్స్ మనం కూడా తీసుకుంటే ఈ 5 ఏళ్ళు అయిపోదు కదా. వైఎస్ఆర్సీపీ అయితే బయట పెట్టేది కాదు, ఎందుకంటే వాళ్ళే దాన్ని మొదలుపెట్టారు కాబట్టి. అట్లా అనుకోలేదు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేజర్ మతం అయినటువంటి హిందూ మతం మీద ఒక కుట్రతో పూరితంగా చేశాడని వాళ్ళు నమ్మారండి. అంతకుముందు అవునో కాదో అనే సందేహం ఉండేది. అసలు ఆ సందేహానికి అతీతంగా ఆయన అన్నీ కూడా ఒక పథకం ప్రకారమే, ఒక ప్రణాళిక ప్రకారమే ఇటువంటి పనులు చేశాడు అనేది ప్రజల్లోకి వచ్చింది. కాబట్టే ఇవాళ తను ఇంకా నేనే హిందూ మత పరిరక్షకుడు అంటున్నాడు. ఇవాళ ఎప్పుడు రాని పీఠాధిపతులు కూడా ఇన్ని రోజులు సహనంతో చూశారు. ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులని తెలిసి తెలవకుండా మాట్లాడకూడదని. కానీ వాళ్ళకు కూడా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఇది కావాలని ఇతను చేసిన అపచారమే, అన్ని మతస్థులను పెట్టడమే కాకుండా ఇతర మతస్థులను తీసుకొచ్చి టీటీడీలో ప్రోత్సహించారు. ఇప్పుడు ఈయన అందరినీ పంపించేయడానికి బిఆర్ నాయుడు గారు చెప్పాడు, మీరు బయటికి వెళ్ళిపోవాల్సిందే, అవసరమైతే మేము ఇతర శాఖల్లో అన్నా తీసుకుంటాం కానీ ఈ ధార్మిక సంస్థలో మాత్రం. ఎందుకంటే అది దాంట్లో దాపరికం ఏముందండి. తిరుపతి దేవస్థానం పూర్తిగా శ్రీవారి ఆస్తి. అది శ్రీవారికి భక్తులు ఇచ్చుకున్న, విశ్వాసంతో ఇచ్చుకున్న సామ్రాజ్యం అది. అక్కడ శ్రీవారి మీద భక్తి ఉన్న హిందువులే ఉండాలి, అంతే, భక్తి ఉండాలి, అంతే. వీల్లేదు. దాని గురించి ఎందుకు శతభిషలు అనవసరం. కాబట్టి ఆయన కూడా చెప్పేశాడు, బాబు ఇతర మత. ఇంకోటి అండి, మామూలుగా వాళ్ళ బతికేదో వాళ్ళు బతికితే కూడా ఎవడేమనేవాళ్ళు కాదండి. వాళ్ళు తిరుమలలో కూడా అన్ని మత ప్రచారం చేస్తున్నారు. తర్వాత దేవస్థాన ప్రతిష్టని దెబ్బతీసేటువంటి పనులు, కుట్రలో కుతంత్రాల్లో భాగస్వాములు అవుతున్నారు. లేకపోతే ఇలాంటి ఎప్పుడన్నా జరిగినాయా? తను ట్వీట్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఎవరు చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా విశ్వసనీయత ఉందండి ప్రజల్లో? జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత ఉంటే అసలు ఆయనకి 175 స్థానాలు రావాలి. ఆయన కనుక మంచి పరిపాలన చేసి ఉంటే 5% కూడా ఒక మంచి చేయకపోగా 95% 100% కూడా తను కేవలం అవినీతికి పెద్దపేట వేసాడు. తను వ్యక్తిగత ఖజానా నింపుకోవటానికి వేసాడు. ప్రజల శ్రేయస్సును వదిలిపెట్టేశాడు. తిరుమల లాంటి ఒక పవిత్రమైనటువంటి దేవస్థాన సంస్థను కూడా, టీటీడీ సంస్థను కూడా స్వప్రయోజనాలకు వాడుకున్నాడు. ఇవాళ హిందూ మతం గురించి అసలు ఆయనకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఇంకా ఆ గాయాలని ఆయన కెలికినట్టు అవుద్దండి ఆ మాటలు కనుక మాట్లాడితే. కొంతకాలం మౌనం వహించితేనన్నా హిందువుల గాయాలు మాంతాయి, కానీ ఆయన మళ్ళీ వాటిని కెలికి ఇంకా దాన్ని ఉధృతం చేసుకుంటున్నాడు. పార్టీలో నాయకులు కూడా అందరూ చెబుతున్నారు, జరిగిన తప్పుకి మౌనం తప్ప ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదని. అందుకే ఎవరు మాట్లాడటానికి కూడా సాహసించట్లా. మొన్న అంబటి రాంబాబు చేసిన పనితో ఇంకా జనం మన మనసుల్లో బాధ ఇంకా పెరిగింది. ఇతను జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, స్పష్టంగా తెలుసు ఆ సంగతి. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, తప్పటాల్సిన అవసరం కూడా లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళి కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయడు. అంటే ఆ హిందూ మతం మీదో లేదా దేవుడి మీద నాకు నమ్మకం ఉందని సంతకం చేయవాలంటే సంతకం చేయనంటాడు. అలాంటి వ్యక్తి హిందూ ధర్మరక్ష పరిరక్షకుడు అని చెప్పి వీళ్ళు మాట్లాడటాన్ని అంటే ఏ రకంగా చూడాలి, ఎట్లా విశ్లేషిస్తారు? ఎవరు మాట్లాడతారండి? ఎవరన్నా మాట్లాడే పరిస్థితి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో లేదండి. వాళ్ళు అంతర్గతంగా చెబుతున్నారు, ఇప్పుడు ఈ చేసిన తప్పుకి కనీసం మౌనం వహించమని. వాళ్ళు కూడా చాలామంది మౌనం వహించారు. మొన్న అంబటి రాంబాబు ఇష్యూయే పరాకాష్ట.
తను ఏదో చేయబోయి ఏదో చేసుకున్నాడు. దాంతో ఆయనకి వ్యక్తిగతంగా జరిగిన నష్టం కన్నా పార్టీకి జరిగిన నష్టం ఎక్కువ జరిగింది. రెండోది హిందువుల మనోభావాలని మరొకసారి దెబ్బతీశాడు. ఇప్పుడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నేనే హిందూ మత పరిరక్షకుడిని కనుక ట్వీట్ పెడితే ఆ ట్వీట్ని ఎవడన్నా నమ్ముతారండి? వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏనాడు ఆయన తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది లేదు. ఆఖరికి సెట్టింగ్ కూడా ఇంటికాడ వేయించుకున్నాడు, అది ప్రభుత్వ డబ్బులతో. నిజంగా నీకు అంత భక్తి ఉంటే ఫోటోలు తెచ్చి పెట్టుకో, ఏముంది సెట్టింగే ఎందుకు? తిరుమల దేవస్థానం వాళ్ళు ఫోటోలు కట్టి పెడతారు, నీకు ఎన్ని పుక్క కావాలో చెప్పు, ఏ రూముల్లో ఎక్కడెక్కడ పెట్టమంటే వాళ్ళే పెడతారు, ఇప్పటికైనా పెడతారు. తిరుమల దాకా వెళ్ళే సమయం లేకపోతే పక్కన ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళి చేయించవచ్చు కదా. అమరావతిలో కూడా కట్టారు కదండి తిరుమల దేవస్థానం వాళ్ళు. అదే అంటున్నా, కొన్ని అడుగు ఫోటోలు పంపిస్తారు, పెట్టుకో, నువ్వు రోజు దండం పెడతానంటే అవన్నీ వదిలేసి కావాలని వాళ్ళ బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు నియామకం తప్పు, ఈయన ఏదో చాలా స్కాండలస్ పర్సన్, అంటే ఈయన ఏదో స్త్రీలోల్డ్ అని పెడుతున్నానికి ప్రయత్నించారు, అవి ఫెయిల్ అయినాయి. అది ఆయన ఖండించాడు. తర్వాత ఎవరైతే వీళ్ళు చెప్పారో వాళ్ళైతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. వాళ్ళు బయటకు వచ్చి చర్చికి మేము సిద్ధంగా ఉన్నాం రమ్మంటే ఎవడో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు ఒకళ్ళ మీద టార్గెట్ చేయబోయి ఇతరుల వ్యక్తిత్వ హననం కూడా చేశారు. అదే కనుక వీళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా రేపు జరుగుతుంది. ఆ రోజు వీళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో పడతారు. అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, అప్పుడు భారతిరెడ్డిని విమర్శించాడని చెప్పి కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ కార్యకర్తనే, అవునండి, అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. టీడీ వ్యవహారంలో కానీ టీడీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కానీ టీడీపీ మహిళా నాయకురాలను విమర్శించినా వాళ్ళ మీద అలాంటి చర్యలు లేవు. అందుకే మరి పేటకి రెచ్చిపోయి అవును. ఇప్పుడు అదే నేను చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పిందే అది. ఇప్పుడు వాళ్ళని అన్నారు కదా, రేపు వీళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా సమానమైనటువంటి ఆరోపణలు లేకపోతే రేపు ప్రచారం చేస్తే సోషల్ మీడియాలో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఖండించాలి, అది ఖండించి మా పార్టీ అయినా సరే మీరు ఎవరి మీద అయినా సరే దీని మీద చర్య తీసుకోండి అన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకడున్నాడండి. అసలు చేపించేది జగన్ రెడ్డి అయితే అదే, అందుకే మాట్లాడ్డాడు. కాబట్టి రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా ఎవరైనా పెడతారు బయట వ్యక్తులు. ఇప్పుడు మనం ఇతరుల మీద ఇళ్ల మీద రాళ్ళు వేస్తే మన ఇంటి మీద రాళ్ళు పడవని ఎట్టా అనుకుంటామండి? ఒక 4 రాళ్ళు వేస్తే 14 రాళ్ళు పడతాయి మన మీద. దానికి సిద్ధపడినప్పుడే 4 రాళ్ళు ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆ మహిళా నాయకురాలు బయటకు వచ్చి చక్కగా మేము ఫలానా మా అడ్రస్, మా వీళ్ళు చేసిన ప్రతి ఆరోపణకి ఛాలెంజ్ చేసి సమాధానం చెప్పారు. వాళ్ళు మంచి కుటుంబాల నుంచి వచ్చారు, వాళ్ళు నాకు కూడా తెలుసు, మా బంధువులు కూడా అండి, రక్త దిగులు అంత బయటకు వచ్చి చెప్పినప్పుడు ఒక్కడన్నా బయటకు వస్తాడేమో అనుకున్నా, ఎవడు రాలా. కాబట్టి ఆ అమ్మాయిని అన్నప్పుడు వాళ్ళ అభిమానులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ శ్రేయోభిలాషులు అందరూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా రేపు పెడతారు. పెట్టినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? ఇంకా మాట్లాడటానికి లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా దానికి వాళ్ళు కూడా సిద్ధపడ్డప్పుడే ఇట్లాంటి పనులు చేయాలి ఎవరైనా. ఏమన్నా మీరు ఒకటి గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకోండి, పేటీఎం కార్యకర్త వరకు వాళ్ళకి సిగ్గు శరం మంచి చేయడం మానవమానం ఏమి ఉండవు. వాళ్ళకి కావాల్సిన రూపాయి అంతే. రూపాయి పడేస్తే వాళ్ళు ఏ కక్కిని కూడుతుండగా సిద్ధమైపోతారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి ఏముంది? వాళ్ళ మీద పెట్టరండి, వీళ్ళ నాయకుల కుటుంబ సభ్యుల మీదే పెడతారు. అట్లాంటివే సమానమైనవి పెడతారు, అది కూడా పట్టించుకోరు వాళ్ళు. అట్లా పెట్టినా దాన్ని కూడా క్యాష్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తారు వాళ్ళు. అది కూడా జరుగుతాయండి. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఏది సోషల్ పోస్టింగ్ల ద్వారా, తర్వాత బిఆర్ నాయుడు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, ఆ టార్గెట్ చేసేలో భాగంగా అమాయకమైనటువంటి అసలు ఎవరో గృహిణుల మీద వాళ్ళకి సంబంధం లేని అంశాల మీద చేస్తే కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తే మాట్లాడకుండా ఇళ్లలో దూరి మళ్ళీ ఇవాళ టీటీడీ దేవస్థానం చైర్మన్ మీద ఆయన ట్వీట్ చేశాడంటే ఇక అంతకంటే సిగ్గుమాలితనం ఏముంటుందండి. కేవలం ఇది ఏంటంటే దృష్టి మళ్లింపు కార్యక్రమం అండి. అపచారం జరిగింది, ఇక దానికోసం ఇక నానా రకాల తిప్పలు పడుతున్నారు. అది మా పార్టీకే నష్టం చేస్తాం. గ్రేట్ ఆంధ్ర వ్రాతలు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు, జగన్మోహన్ రెడ్డి ఉద్ధారకుడులా ఎక్స్పోజ్ చేయడాన్ని సిగ్గుతో చచ్చిపోయేలా ఉందని, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు హిందూ మతాన్ని పలకడానికి కూడా అనర్హుడంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.